లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అది కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు. ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగు, ఏం ట్యాపింగు? రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు, ఆయన తిట్టాలని తిడతలే నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు ఎవడు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా? మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చున్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలెడ్డని పెట్టిండు, వీని పేరు తొండలెడ్డని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు, ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీషు రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏదో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం, ఓ మహిళా భవనం కట్టినాం, ఓ మార్కెట్ కట్టినాం. నువ్వు 4 గట్టు, మేము వద్దన్నమా? మేము ఒక స్కూల్ కట్టినాం, నువ్వు 4 గట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు నేను ఆపిండా? గవి ఏం చేయరట, ఒకటే ఎత్తుకున్నారు ఇక వీళ్ళు. ఒక లంగ పంచాయతీ అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని, మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చిర్రు, ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మన్ను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుండు. నువ్వేరా గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి, నువ్వే గవర్నమెంట్, మర్చిపోయి నువ్వు అంటే. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా, ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు, వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతలేదు, పాపం నడుపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు, మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు చేసి అదన్నా చక్కగా చెప్పాను నా అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తారని అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది? రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కాగ్ని అడిగింది, అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి?
ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. రెండవది, ఇవాళ వర్షాకాలం అంటారు సార్, నాట్లేసే కాలం, సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలే ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు, భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు, 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకున్నోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1,500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు, కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు, కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు, నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు, మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు. అప్పు చేసిండు కేసీఆర్. కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు, మీ భూముల విలువ పెంచిండు. చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ 2023 నాటికి డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఎన్ని రెట్లు అయింది? ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్. ఎంతసేపు అప్పు చేసిండు? అప్పు 2,80,000 కోట్ల అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్ళ నువ్వు కూడా 2.5 కోట్ల అప్పు చేసినావు, 2.5 లక్షల అప్పు చేసినావు, 2,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చూపెడతావా? రైతు బంధు ఇచ్చినవా? పెన్షన్ పెంచినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారంటీలు ఏమైనా అమలు చేసినవా? ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ అట. అదేం ఫ్రీయే? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదేం ఫ్రీ? మళ్ళీ పిల్లగాళ్ళకు బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయుర్రు మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక్క మాట సత్యం చెప్పాలి. మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి అట్లే అనుకున్నారు, యువతల మంచిర్యాల వాళ్ళు అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగజ్నగర్ రోడ్ కూడా అట్లే అనుకున్నాడు. ఆయన వీకి. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయినారు. ఆడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తురని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందలం ఎక్కిరు. పర్వాలేదు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది, చేయమను. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే, అనే ఆలోచన మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద కలిపి ఇకగురు. ఎందుకు? కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేతన్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా, మీరు ఒకటే యాద పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ నిలబడ్డ ఆయన చక్కగున్నాడా, పొడుగు ఉన్నాడా, పొట్టిగున్నాడా, ఈయన నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెట్టకూరు. పెడితే మళ్ళీ గిదే నష్టం అవుతుంది. ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిందంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఒత్తాలి. అంతేగాని ఇక మనం ఆగం కావద్దు. మళ్ళీ ఆగమైతే మళ్ళీ గిదే మోసం అవుతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, నేను ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు, కడుపులో తల పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, కొత్త వరుసలు కలుపుతారు, ఆగమాగం చెప్తారు, మళ్ళా గందరగోళం అవుతుంది. తప్పకుండా 2-2.5 ఏళ్లలో రాబోయే రోజుల్లో ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండవు.
మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు, మీరు యాద పెట్టుకోండి. మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే చెన్నూరు రోజులు. ఎంత దూరం మీకు ఆదిలాబాద్? 200 కిలోమీటర్లు. ఇప్పుడు మంచిర్యాల ఎంత దూరం? 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి 200 కిలోమీటర్లు పోతారా, లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల షాందార్గా కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఉన్నాయి, అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కోటేస్తారా? మీరే నిర్ణయం తీసుకోండి. క్యాతన్పల్లి, చెన్నూరు, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో ఆలోచన చేసుకోవాలి. మున్సిపాలిటీలు మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పో అన్నా ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి పగబట్టిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కంపల్సరీ ఈ జిల్లాలను మార్చేస్తా అంటున్నాడు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి వాళ్ళని ఉంచుకుంటారా, ఊడగొట్టుకుంటారా? మీ ఇష్టం. ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు మాకు మళ్ళీ గాల్లే కావాలి, మేము 200 కిలోమీటర్ పోతాం, ఆడవై తిరుగుతాం అనుకుంటే అది ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో మీరే బాసులు, మేమందరం మీ సేవకులం. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అపీల్ చేయాలి. అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్ళలో ఏం పని అయింది? దోమల మందు కొట్టేటోడు లేడు, వాస్తవంగా చెప్పానంటే. ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇచ్చిపెట్టుర్రి, దోమల మందు కొట్టేటోడే దిక్కులేడు. ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో, పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది, ముఖ్యంగా ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు, పట్టణాల నుంచి. మీతో నా ప్రార్థన, గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినరో వారికి అభినందనలు చెప్తూ, వారందరూ కూడా తప్పకుండా మరి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా